ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ నెల ఆఖరి దినాల్లోకి మనం ప్రవేశించాం. 7వ నెల ఆఖరి దినాల్లోకి మనం ప్రవేశించాం. 2026 సంవత్సరంలో 7 నెలలు గడిచిపోయాయి పిల్లలారా. ఈ సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి కదా, మనకు తెలుసు. 12 నెలల్లో 7 నెలలు గడిచిపోయాయి. దినములు, మాసములు, సంవత్సరములు ఎంతో స్పీడ్గా గడిచిపోతున్నట్లుగా అనేక మంది మనందరం అనుకుంటున్నాం. కానీ అవేమి వాటి కాలానుగుణంగానే అవి జరిగిపోతున్నాయి. కానీ మన యొక్క పరిస్థితులను బట్టి, మనం ఉండే బిజీని బట్టి, మానవుడికి ఈ దేవదేవుడు అనుగ్రహించిన ఈ యొక్క ఒక దినానికి 24 గంటలు ఇచ్చాడు దేవుడు. సరిపోట్లే పాపం, ఆశలు ఎక్కువైపోయినాయి. ఇంకా సంపాదించాలి, ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు ఏది నీ వెంట రాదు, ఒంటరిగానే నువ్వు వెళ్ళాలి అని తెలిసి కూడా అది ఈ యొక్క భావన, ఈ పరమ సత్యం అంటారు. నేను అందరికీ తెలుసు, తెలియనోడు ఎవరూ లేరు. మరి పోయేటప్పుడు ఎవరన్నా మా పితరులు ఏమన్నా తీసుకెళ్ళారా? మా ముందు పోయిన వాళ్ళు, మా గృహంలో మా ముందు వెళ్ళిపోయింది మా మిస్సెస్. గత 25వ సంవత్సరం ఆగస్టు కరెక్ట్గా 4వ తేదీ, రేపు ఆగస్టు 4వ తేదీ మా మిస్సెస్ ప్రథమ జ్ఞాపకార్థ కూడిక మా గృహం జరుగుతుంది ప్రియులారా. అది అందరికీ నేను షేర్ చేశాను కూడా. చూసిన వాళ్ళు చూశారు. ప్రార్థన చేయండి, ఆదరించండి. కలిసి ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం రండి. ఏం తీసుకెళ్ళారు? ఏమి తీసుకుని వెళ్ళిలా. ఎంతో సంపాదించారు, అంతా వదిలేసి వెళ్ళిపోయారు. కావున ఇలాంటి జీవితం కోసము యాత్ర ఎందుకు, ఈ ఆరాటం ఎందుకు, ఈ పోరాటం ఎందుకు, ఈ మనశ్శాంతి లేని ఈ బ్రతికెందుకు? అసలు దేనికోసం ప్రయాసపడుతున్నావు అని అంటే సాల్మన్ మహారాజు అంటారు, గాలి కోసం ప్రయాసపడుతున్నాను అంటాడు. ఆ గాలిని పట్టుకోవాలని పట్టుకోగలవా? నిలవరం చేయగలవా? ఒక గదిలో బంధించగలవా? నీ వల్ల కాదు. అయినా నువ్వు ప్రయాసపడ్డావు మాత్రం మానవు. ఆ గాలి నీ చేతిలోకి రాదు అని నీకు తెలుసు కదా. నువ్వు గాలిని నిలవడం చేయలేవని తెలుసు కదా. అయినా ఈ యాత్రం, ఈ ఆరాటం దేనికోసరం? మనశ్శాంతి లేకుండా పోతుంది నీ జీవితంలో, సంతోషం లేకుండా పోతుంది నీ జీవితంలో, ఆనందం లేకుండా పోతుంది నీ జీవితంలో. అన్నీ ఉన్నాయి కానీ ఏమీ అనుభవించలేని పరిస్థితి ఉంది నీ జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, సమయం ఉండగానే అంటాడు. అందుకే భక్తుడు, సమయం ఉండగానే నిన్ను నీవు క్రమబద్ధీకరించుకో, నిన్ను నీవు ఒక క్రమమైన జీవితానికి అప్పగించుకో. అదే ప్రభు యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించుకో. సమయం ఉండగానే నీ జీవితాన్ని మార్చుకో. మార్పు లేని మానవ అంటాడు భక్తుడు. మార్పు లేని జీవితం పనికిరాదు కదా. ఎల్లకాలం ఇంతేనా? యేసై కోసం బ్రతుకుదాం, ప్రభువును ప్రార్థిద్దాం, పరలోక రాజ్య అనుభవానికి వద్దాం. భూమిలోనే దివి యొక్క అనుభవాన్ని అనుభవించాలి. అది దేవుడు నీకు ఇచ్చిన కృప. హల్లెలూయా. భూమిలోనే దివి యొక్క అనుభవాన్ని నీవు అనుభవించాలి. అది ప్రభువు నీకు ఇచ్చిన కృప. కావున ప్రియులారా, అందరము కూడా
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను పొందుదాం. ఆయన కృపను పొందడానికి ఆరాటపడండి, ప్రయత్నం చేయండి, పోరాటం చేయండి. అపోస్తలుడైన పౌలు గారు అన్నట్లుగా మంచి పోరాటం పోరాడి తిని అంటాడు కదా. పోరాడు, అది మంచి పోరాటాలు చాలా రకాలు ఉన్నాయి, కానీ మంచి పోరాటము అని దేనికి పేరంటే యేసు క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉండడానికి, విశ్వాసముని యేసుక్రీస్తు నందు కలిగిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం ఈ లోకంలో సాతాను గాడితో చేసే పోరాటము అది మంచి పోరాటం. నా పరుగు కడముట్టించి తిని, ఎస్, ఫినిష్, కంప్లీటెడ్. ఈ పదం పూర్తి చేశాను అనే పదం చెప్తున్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుంది కదా. ఏదైనా ఒక పని ప్రారంభించి పూర్తి చేశాను, కంప్లీటెడ్ అన్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. కావున ప్రియులారా, మన పరుగు పందాన్ని మనం పూర్తి చేయాలి. అపోస్తలుడైన పౌలు గారిలాగా వీరత్వం కలిగిన మాట మనం చెప్పాలి. మంచి పోరాటం నేను పోరాడాను, నా ప్రభు కోసం నేను బ్రతుకుతాను. అలాంటి నిశ్చయతతో మనం కొనసాగుదుముగాక. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మంచి పోరాటం పోరాడి వారి పరుగు కడముట్టించే కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.